ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ధర్మావతి గారు, మీ బ్యాగ్ ఇస్తారా? ఓలమ్ము ఓలమ్ము ఏటి ఇచ్చేది? ఆవిడెవడు ఎస్పీ గారు అమ్మగారు, ఆవిడ కూడా చెక్ చేస్తారా ఏంటి? ఎవరైనా సరే, నా 5 లక్షల నెక్లెస్ పోయింది. మా ఆయన కొడతాడు. ఇవ్వండి, బ్యాగ్ చెక్ చేయాలి. తీసుకోండి. నా నెక్లెస్ దొరికింది. దొరికింది నా నెక్లెస్. నా నెక్లెస్ దొరికింది. బ్యాగ్ లోకి ఎలా వెళ్ళింది? ఏమండి ధర్మావతి గారు, ఏంటండి ఇదంతా? ఇది నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిగా, నాకు అర్థమైంది. ఇందాక రాగానే నీ నెక్లెస్ బాగుందని పొగిడినప్పుడే నాకు డౌట్ వచ్చేసినది. ఇలాంటిది ఏదో జరుగుతుందని జరగనే జరిగింది. హలో, మీరెవరో నాకు తెలీదు. దయచేసి మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకండి. అసలు మా అత్తయ్య గురించి మీకేం తెలుసు? ఇంకా ఏం తెలుసుకోవాలమ్మా? పోలీస్ కుటుంబం అంటే గౌరవమైన ఫ్యామిలీ అనుకున్నాం. ఇలా దొంగలు అనుకోలేదు. మరే ఈవిడే ఇలా ఉంటే ఈవిడ కొడుకెలాంటి వాడో. అయినా ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చేది దొంగతనం చేయడానికా? కొంచెమన్నా సిగ్గుండకర్లా? నేనెక్కడ చూడలేదమ్మా ఎడ్డోరం. ఇంక చాలా ఆపండి. అసలు మా అత్తయ్య అంటే ఎవరు అనుకున్నారు? ఆవిడ పేరే ధర్మవతి. ఆవిడ పాటించేదే ధర్మం. ఆవిడ వేసుకుని నగల, ఆవిడ చూడని డబ్బా. ఇలాంటి నగల్ని రాసులుగా పోసినా ఆవిడ కాలి గోటికి కూడా సరిపోవు. అంత గొప్ప మనిషిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారా? అదండి విషయం. ఈ దొంగతనం అత్తాకోడళ్ళు ఇద్దరు కలిసి చేశారు. అందుకే ఇందాక బ్యాగులు చెక్ చేద్దామంటే ఇదిగో ఈ కోడలు గారే వద్దు వద్దు అని వాదించింది. ఏమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాటలు మర్యాదగా రాని. వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, కొంచెం చూసుకుని మాట్లాడు. ఏంటండి మాట్లాడేది? దొంగ దొరికా కూడా. అయినా మీరేంటండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? అయినా మీ ఇంట్లో దొంగతనం జరిగితే మీ పరువే కదా పోయేది. చూడండి, మా పరువు పోయేంత తప్పేం జరగలేదు ఇక్కడ. ఆవిడ నిజంగా దొంగతనం చేయడం ఇక్కడ ఎవ్వరూ చూడలేదు. అందరినీ వెతకండి అనేసరికి ఏమో ఇక్కడ కొట్టేసిన వాళ్ళెవరో తప్పించుకోవడానికి కావాలని ఆవిడ బ్యాగ్లో వేసుంటారు. మీరేంటండి ఆవిడ దొంగం చేయడానికి కంకణం కట్టుకున్నట్టున్నారు? ఇది మరీ బాగుందమ్మా విడ్డూరం. మీ మంచి కోసం నేను చెప్తుంటే అటుపోయి ఇటుపోయి నా మీద పడతారే. ఇదిగో అత్తగారి దగ్గర నెక్లెస్ దొరికింది, కోడలి గారేమో సపోర్ట్ చేస్తుంది. కళ్ళెదురుగా కనిపిస్తుంది కదా.
వదిలేసి నన్నంటారేటి? చూడండి, నన్నేమైనా అనండి, మా అత్తయ్యను ఒక్క మాట అన్నా కూడా ఊరుకోను. అయ్యో, నానమ్మ అందరిలో మాటలు పడుతుందే. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని దొంగని దొంగ అనక ఇంకేమంటారమ్మా? దొంగ దొంగ అన్నావంటే పళ్ళు రాలగొడతాను. అసలు దొంగతనం చేయాల్సిన అవసరం మా అమ్మకేంటి? అదే మేము అడుగుతున్నాం. అంత ఆస్తి పెట్టుకొని ఈ నగలు కొట్టేయాల్సిన అవసరం ఏంటి అని. చూడండి, ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు అని దొంగతనం చేసిందే కాకుండా మళ్ళీ దబాయిస్తారేంటి? ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వడమే తప్పు. గెంటేయండి. ఆపండి. ఆ నెక్లెస్ మా నాన్నమ్మ దొంగతనం చేయలేదు. మరి నేను చేశానా ఏటి? కాదు. నేను. నాకీ నగ బాగా నచ్చింది. అడిగితే ఎవరు ఇవ్వరని నేనే దాన్ని కొట్టేసి మా నాన్నమ్మ బ్యాగ్ లో దాచాను. స్వీటీ, నువ్వు ఈ పని చేయడం ఏంటి? ఎందుకు అబద్ధం చెప్తున్నావు? హే, నువ్వుండు. హే స్వీటీ, ఆ దొంగతనం చేసింది నువ్వేనా? అవును. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.